ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పాహి శంభో హర మహాదేవ ఫాలనేత్ర గంగాధర శివ శివ పాహి శంభో హర మహాదేవ ఫాలనేత్ర గంగాధర శివ శివ పాహి శంభో. భగవద్భక్తులారా, ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః, ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః, ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః. పరమేశ్వరునికి, పరమశివునికి ఏది ఇష్టము, ఆయన పూజకు ఏవి నిషిద్ధాలు అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకుందాం. పరమశివుని పూజకు ఎంతో ప్రీతికరమైనటువంటి, స్వామికి ప్రీతికరమైనటువంటి అంశాల గురించి తెలుసుకునేటువంటి కార్యక్రమంలో స్వామికి ఏ రంగంటే ఎక్కువ ఇష్టం అంటే తెలుపు నీలం. శివునికి తెలుపు నీలం అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఆ తెల్లని కుసుమాలు. వీటిని స్వామి పూజకు మనందరం కూడా ఉపయోగిస్తాం. ఆ తెల్లని మల్లెలంటే స్వామికి ఎంతో ఇష్టంట. ఆ మల్లె పూలను మనము స్వామి పూజకు, శివుని పూజకు వినియోగించాలి. అదే ఎరుపు రంగు లేదా ఎర్రని పుష్పాలు శివుని పూజకు నిషిద్ధాలుగా మనకు గురువులు చెప్తున్నారు. శివుని పూజకు కేతకీ పుష్పము మరియు ఈ చంపా పుష్పము, ఈ రెండు కూడా నిషిద్ధాలు. శివుని పూజకు బిల్వపత్రం చాలా ప్రీతికరమైనది స్వామికి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. చూసారా అండి, ఆ బిల్వపత్రంలో స్వామి ఎంత చక్కగా విరాజమానమై ఉన్నారో. అదే మళ్ళీ ఈ తులసీ దళాలు శివుని పూజకు నిషిద్ధాలు. విష్ణు పూజకు మనం చక్కగా ఈ తులసీ దళాలను స్వామి పాద సేవకు వినియోగించవచ్చు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చూసారా అండి, విభూది, భస్మం. స్వామికి, పరమశివునికి ప్రీతికరమైనది భస్మం. అదే ఈ భస్మం మనకు శాశ్వతమైనది ఏది, అశాశ్వతమైనది ఏది అని తెలియజెప్పడానికి పరమశివుడు ఈ భస్మాన్ని మనందరికీ కూడా తాను అలంకరించుకుని మనకు దాని యొక్క విశేష మహిమను తెలియజెప్పారు. పసుపు మరియు కుంకుమ, ఈ రెండు కూడా పరమశివుని పూజకు నిషిద్ధాలు. ఇంకా తెలుసా అండి, రేగిపళ్ళు ఎంత బాగున్నాయి కదా. ఈ రేగిపళ్ళు అంటే పరమశివునికి చాలా ప్రీతి. అదే అరటిపళ్ళు శివుని పూజకు నిషిద్ధాలు. మీ అందరికీ తెలుసో లేదో, స్వామికి, శివుని పూజకు స్వచ్ఛమైనటువంటి జలం లేదా గంగాజలం, నదీ జలాలు ఏవైనా సరే వినియోగించవచ్చు. అదే కొబ్బరి నీరు, నారికేళం సమర్పించవచ్చు గాని పరమశివుని పూజకు కొబ్బరి నీరు వాడకూడదు. ఎంత మధురంగా ఉందో కదా అన్నం పరవాన్నం. శివునికి చాలా ఇష్టమైనటువంటిది. శివుని పూజకు విశేషంగా మనము నైవేద్యంగా సమర్పించవలసింది ఈ అన్నం పరవాన్నం. అందుకనే స్వామి పూజకు ఏది ఇష్టము, స్వామికి ఏది స్వామి పూజకు నిషిద్ధాలు అనేటువంటిది తెలుసుకున్నాం. మరొకసారి చెప్తానే. రంగు నీలం తెలుపు, పుష్పం మల్లె పద్మం, ఆకు అంటే పత్రం బిల్వపత్రం, పూత భస్మం, పండు రేగిపండు, నీరు స్వచ్ఛమైన గంగాజలం, ఆహారం అన్నం పరవాన్నం. ఇవి స్వామి పూజకు మనం ఉపయోగించవలసినవి. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్.
మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.